మటన్ కర్రీ ఇలా ఒకసారి చేయండి, ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది మటన్ ఎంత బాగుంటుందో 5 మినిట్స్లో అయిపోతుంది. మటన్ మంచిగా తీసుకొని అందులో పసుపు, సాల్ట్, కారం కొంచెం తక్కువ వేసుకోండి, మళ్ళీ వేసుకుందాం. మంచిగా కలపండి. అది కలిపేసి కొంతసేపు పక్కన పెట్టేయండి. మంచిగా కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఒక 1 అవర్ అయినా పక్కన అలా పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇందులో మనం సీక్రెట్ మసాలా వేసుకుంటున్నాం. ఇందులో బౌల్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, బిర్యానీ పువ్వు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వండి. మంచిగా వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేగాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగితేనే కర్రీ బాగుంటుందండి. కర్రీ బాగుండాలంటే మంచిగా వేగాలి. అది వేసుకొని వేగిన తర్వాత మాత్రమే టమాటాస్ వేసుకోండి, లేకపోతే వేయొద్దు. మంచిగా వేగాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాస్ వేసుకుందాం. టమాటాస్ వేగిన తర్వాత టమాటాల నుంచి ఆయిల్ బయటికి రావాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి వచ్చేసిన తర్వాత మనం మటన్ వేసుకుందాం. మటన్ మంచిగా బాగా ఆనియన్, టమాటా మంచిగా అందులో కలిసేలా మంచిగా వేసుకోండి, కలపండి. మంచిగా కలిపిన తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్ట్, కారం, ఇప్పుడు అన్నిటికీ మీకు కర్రీకి సరిపోయినంత మొత్తం వేసుకోండి. మంచిగా ఇప్పుడు వేసినవన్నీ పూర్తిగా అందులో కలవాలి. కలిసిన తర్వాత మాత్రమే మీరు అది మంచిగా మన కర్రీ టేస్ట్ వస్తుందండి. మంచిగా ఇప్పుడు కలిపిన తర్వాత మటన్లో నుంచి వాటర్ బయటికి ఆయిల్ బయటికి రావాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి వస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోండి. వేసుకొని మూత పెట్టేయండి. మంచిగా అది ఉడుకుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా వేయించుకోండి. సిమ్లో పెట్టేసి మంచిగా వేపండి. అప్పుడు మనం అందులోన మంచిగా కలిపి వాటర్ వేసుకుందాం. దానికి తగ్గట్టు ఎంత మటన్ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. మటన్ ములిగితేనే ముక్క బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా వస్తుంది. మీరు మంచిగా అందులో వేసి బాగా ఉడకనివ్వండి. మంచిగా మటన్ ముక్కలు బాగా ములిగేంత వరకు మాత్రమే వేసుకోండి, లేకపోతే ములిగేంత వరకు వేసుకోకపోతే అసలు బాగోదు కర్రీ. బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికినిచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి. ఇప్పుడు గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకనివ్వండి సిమ్లో. నేను గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంచుకున్నాను, మీరు తక్కువగా ఉంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సిమ్లో పెట్టి నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్నానండి.